ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రియమైన వారలారా, మరి ఈ దినం కూడా దేవుని వాక్య భాగంలో నుంచి మనము ఒక వచనము ధ్యానించుకుందాము. ఈ దినం వాక్య భాగం కొరకై రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. 8వ అధ్యాయం 6వ వచనం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానము ఉన్నది, శరీరానుసారమైన మనస్సు మరణము. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమైనది. కాబట్టి రెండు రకములైనటువంటి మనస్సును గురించి మరి అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. రోమీయుల్లో ఉండే విశ్వాసులకు, రోమాలో ఉండే విశ్వాసులకు రాస్తుంటున్నాడు. ఏంటి? శరీరానుసారమైన మనస్సు, ఏ కార్నర్లే మైండ్. ఆత్మానుసారమైన మనస్సు అంటే స్పిరిచువల్ మైండ్. అంటే మరి శరీరానుసారమైన మనస్సు ఏం చేసేది ఉంటుందంటే మరి అది మనకు మరణాన్ని తీసుకొని వస్తుంది అంటారు. అంటే మనస్సు శరీరానుసారమైన మనస్సు అంటే శరీరానుసారమైన ఆలోచనలు, శరీరానుసారమైన తలంపులు, శరీరానుసారముగానే యోచించుట అనేటువంటి కార్యం. ఇది కొంచెం ఉదాహరణగా మనం చూసినట్లయితే ఇదే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి చూడండి 28వ వచనంలో ఒక మాట చెప్తుంటున్నాడు ఇక్కడ. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనొల్లకపోయారు గనుక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సునకు వారికి అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభము చేత, ఈర్ష్య చేత అండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరములు వాటితో నిండిన వారు ఉన్నారు. కాబట్టి ఒక ఒక గుంపు మనుషుల గురించి చెప్తున్నాడు. ఎవరి మనుషులు అంటే దేవుని తమ మనసులో చోటు లేని వారు, అంటే దేవుని గురించి ఆలోచించని వారు. రైట్. రెండవదిగా వాళ్ళ మనస్సు ఎట్లా ఆడదంటే దుష్టమైన మనస్సు కలిగిన వారు ఉంటున్నారు. ఎందుకంటే ఇక్కడ దేవుడు లేడు. కాబట్టి వారి మనస్సులో ఏముంటుంది? దుర్నీతి, దురాలోచనలు, దుష్టత్వము, లోభము, ఈర్ష్య అనేటువంటి నీటి. కాబట్టి ఇట్టి జీవితం ఏమవుతుంది? ఇది మరణానికి సాదృశ్యం, నిత్యమైన మరణానికి ఇదే శరీరానుసారమైన మనస్సు అంటే. శరీరానుసారమైన మనస్సు అంటే అదే కదా. మనం అదే ఎందుకంటే ఇదే 8వ అధ్యాయంలో ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, దేవుని మాటలకు లోబడదు. కాబట్టే ఎంతమాత్రం లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. అది ముఖ్యమైనది. కాబట్టే మరి శరీరానుసారమైన మనస్సు అనేటువంటి కార్యం. అట్లాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మరి అపోస్తలుడైన పౌలు రాస్తూ ఏమంటాడు ఈ శరీరానుసారమైన మనస్సును గురించి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుతానండి. 17వ వచనం. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గల వారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సును కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. కాబట్టి వారు ఏం చేస్తున్నారట? వారు అంధకారమైన మనస్సు. వారి మనస్సు అంధకారంగా ఉంటుంది, చీకటితో ఉంటుంది. కాబట్టే తమ హృదయం కఠినముగా ఉంటున్నది. కాబట్టే వారు అజ్ఞానంలో ఉంటున్నారు. కాబట్టే వారు వ్యర్థమైన దాన్ని అనుసరిస్తున్నారు. కాబట్టి ఇది శరీరానుసారమైన మనసు. వ్యర్థమైన దాన్ని అనుసరించి వారు సిగ్గులేని వారైండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుచు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకుంటున్నారు. కాబట్టి సమస్తమైన దుష్టత్వము, దూషణ, కాముకత్వము, అన్ని రకాల చెడు కార్యములు కలిగినటువంటి ఆలోచనలు శరీరానుసారమైన మనసు కదా. చూసినట్లయితే అది శరీరానుసారమైన మనసు అనేటువంటి కారణాన్ని చూపిస్తున్నది అనమాట. అట్లాగే మనం గమనించినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. 3వ అధ్యాయము 19వ వచనంలో ఏమంటాడు? నాశనమే వారి అంతము. శరీరానుసారంగా యోచించే వారి అంతము నాశనమే వారి అంతము. వారి కడుపే వారి దేవుడు. వారి తిండి ఏమిటో, వాళ్ళ కడుపు ఏమిటో,
వాళ్ళు భోజనం ఉంటూ శరీరాశ నేత్రాశ జీవటం అనేటువంటి మరి వారు తాము సిగ్గుపడాల్సిన సంగతుల గురించి అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి ఎందే మనసుంచున్నారు. కాబట్టి కొంతమందికి వారి యొక్క బ్రతికే ఎట్లా తిరిగి సంపాదించుకొని ఏం తినాలి ఏం తినాలి ఇదే వారి యొక్క ఆలోచనలు దినమంతా కూడా జీవితం అంతా ఈ శరీరానుసారమైన మనస్సు. అందుకొరకే కొలసీలకు రాస్తూ ఏమంటాడంటే మొదటి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో 2వ అధ్యాయం 18వ వచనం ఏం చెప్తున్నాడు ఇక్కడంటే మరి అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధనలందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు. కాబట్టి కొన్నిసార్లు వాళ్ళు క్రైస్తవులుగానే ఉంటారు కానీ అయితే శరీరానికి సంబంధమైనటువంటి మనస్సు కలిగిన వారై ఏదో తమకు కలిగినటువంటి కార్యాల గురించి గొప్పగా చెప్పుకుంటూ శరీరము అది శిరస్సు అనేటువంటి క్రీస్తును హత్తుకొనకుండా సంఘములో ఉండి కూడా సంఘంలో ఉంటామని చెప్తున్నా కూడా శిరస్సు అయిన క్రీస్తును హత్తుకోకుండా మరి అటువంటి వారు ఊరికనే ఉప్పొంగుచూ ఉంటున్నారు. కాబట్టి అది మరి నిష్ప్రయోజనమైన కార్యంగా ఉంటుంది. కాబట్టి శరీరానుసారమైన మనసు తమ సొంత కార్యంలో ఉప్పొంగేదిగా ఉంటుంది, గొప్పగా చెప్పుకునేది ఉంటుంది, అంటే తాము పొగుడుకునేదిగా ఉంటుంది అన్నమాట. అందుకొరకి తీతు ఏమంటాడంటే తీతు రాసేటప్పుడు తీతు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో ఏం చెప్తున్నాడు? పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు, ఏది కూడా పవిత్రమైనది కాదు. ఎందుకంటే వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉంటున్నది. కాబట్టి మనస్సాక్షి అపవిత్రపరచబడిన వారికి మరి అనేకమైన కార్యాలు ఉంటాయి. వారు దేవుని ఎరుగుదామని చెప్పుకుంటారు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయం ముందు భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరుగము అన్నట్లుంటారంట. ఇది శరీరానుసారమైనట్టు కాదు. కాబట్టి ఇప్పుడు మనం ప్రేమైన వాళ్ళారా ఏం చేస్తాము? శరీరానుసారమైన మనస్సు ఉప్పొంగేదిగా ఉంటున్నది, పాపక్రియల్లో మరి చూసినట్లయితే అతిశయించేదిగా ఉంటుంది, అంధకారం అంటే హృదయం కలిగిదిగా ఉంటుంది, చెప్పాలంటే అపవిత్రమైన కార్యం చేసే దాంట్లో మరి విచ్చలవిడిగా ఉంటుంది. అట్లాగే తాము ఎరిగిన వాటియే నిజమనుకొని మరి వారు ఉప్పొంగిపోయారు ఉంటారు, క్రీస్తు అనే శిరస్వత్వం కిందికి రారు. అట్లాగే మనస్సాక్షి కూడా వారికి మరి అపవిత్రపరచబడుతున్నది. కాబట్టి దేవుని ఎరుగుదము అని చెప్పుకుంటారు కానీ అయితే ఎరిగినట్లు వారి క్రియలు కనిపించవు. ఇది శరీరసారమైన మనస్సు. అయితే ఆత్మానుసారమైన మనస్సును గురించి మనం చూసినట్లయితే ఏం చూస్తున్నాము? అదే మరి రోమీయులకు రాసిన పత్రిక మనం ఏం చూస్తున్నామంటే 8వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివినట్లు మరి ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమున ఉన్నది. కాబట్టి అది జీవమును సమాధానం, ఇట్ ఇస్ లైఫ్ అండ్ పీస్. ఎట్లాగా మరి చూస్తుంటున్నాము 9వ వచనంలో అది ఎట్లాగంటే దేవుని ఆత్మ మీలో నివసించున్నడలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. కాబట్టి దేవుని ఆత్మ మనలో నివసించుట. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును మనం సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యొక్క రక్షణ కార్యమును ఒప్పుకొని మన యొక్క హృదయంలో విశ్వసించినామో అప్పుడు యేసు ప్రభు మనల్ని మరి కడిగి పరిశుద్ధపరిచి ఆయన పరిశుద్ధాత్మ అంటే ముద్రను మన మీద వేస్తాడు, పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. అయితే ఈ క్రీస్తు ఆత్మ కలిగి ఉన్నాడలా ఆత్మస్వభావం కలిగి ఉన్నారనుకుంటున్నాము. కాబట్టి ఆత్మస్వభావం కలిగి ఉండటం అంటే ఆయన యొక్క ఆత్మను మనం కలిగి ఉంటాం. అందుకొరకే అదే అధ్యాయంలో దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఇందురు. కాబట్టి దేవుని ఆత్మ చేత మనం నడిపించబడేటప్పుడు రెండవదిగా మనం ఏమంటే పిలువబడతాం? దేవుని కుమారులు అని పిలువబడతాం కదా. ఏలైనగా మరలా భయపట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందిట్టున్నారు, దత్తపుత్రాత్మను పొందిట్టున్నారు. కాబట్టి అబ్బా తండ్రి అని మొరపెట్టుచుంటున్నారు. కాబట్టి ఆ అబ్బా తండ్రి అని మొరపెట్టి విజ్ఞాపన ఆత్మ మన హృదయంలో ఏమంటే దేవుడు, అది ఆత్మీయమైన స్వభావం కలిగి ఉంటా అనేటువంటి కార్యాన్ని. అట్లాగే 16వ వచనంలో మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చును. చూసావా? మరి మన గురించి సాక్ష్యం ఇచ్చేది పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఏమంటున్నాడు? మనం పిల్లలమైతే వారసులము, దేవునితోటి వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతోటి శ్రమపడినట్లా క్రీస్తు కూడా వారసులము.
వారసులు అంటే అర్థం ఏంటి? ఆయన ఐశ్వర్యానికి మనము మరి హక్కు కలిగిన వారంగా ఉంటున్నాము అనేటువంటి కార్యం. అందుకొరకు ఏమంటాడంటే దీన్ని ఏం చెప్తున్నాడు? 1 కొరింథీయులకు 2వ అధ్యాయము 16వ వచనంలో, 1 కొరింథీయులకు 2వ అధ్యాయము 16వ వచనంలో ఏం చెప్తున్నాడు? చూసినట్లయితే ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. కాబట్టి మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. క్రీస్తు మనస్సు కలిగి ఉండుట అంటే ఏంటి? మనము ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాస్తూ 2వ అధ్యాయంలో మరి అపోస్తలుడైన పౌలు ఏం రాస్తాడంటే 5వ వచనంలో, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. ఎటువంటి మనస్సు? ఆయన దేవుని స్వరూపముగా ఉంటకు విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనక ఆయన మానవ రూపము దాల్చినాడు, దాసుడుగా మారినాడు, శిలువ మరణ పర్యంతం తను తాను తగ్గించుకున్నాడు. అది క్రీస్తు మనస్సు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించినాడు కాబట్టి ఇటువంటి క్రీస్తు మనస్సు. కాబట్టి ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. కాబట్టి ప్రేమించినాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టాడు మన కొరకై. కాబట్టి ఇటువంటిది ఆత్మానుసారమైన మనస్సు. కాబట్టి శరీరానుసారమైన మనస్సు అయితే మరణము, ఆత్మానుసారమైన మనస్సు అయితే జీవము. అదేంటంటున్నారు? మరి సమాధానం. ఇప్పుడు ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 25వ వచనం, రైట్, నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గుర్చినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గుర్చిని చింతపడకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా. కాబట్టి నీ చింత ఏమిటి? నీ చింత ఏమిటి? శరీరం ఏం తింటాం, ఏం త్రాగుతాం, ఏం ఇదేనా నీ చింత? అట్లయితే మరి శరీరానుసారమైన ఆలోచనగా ఉంటుంది. 31వ వచనంలో, కాబట్టి ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకున్నదో చింతపడకుడి, అన్ని జనులు వీటన్నిటి గురించి చింతపడదు. కాబట్టి శరీరసారమైన మనస్సు అది కోరుకుంటుంది. అయితే మరి మీరేం చేయాలంటున్నాడు? అయితే ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియదు కాబట్టి ఆయన మీకు దాన్ని అనుగ్రహిస్తాడు. అయితే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెతకవలసి అనుకుంటున్నాము. కాబట్టి ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెతికినట్లయితే, ఆయన కొరకు మనం పరిచయం చేసినట్లయితే, ఆయన కొరకు మనం స్వార్థ ప్రకటించినట్లయితే, ఆయన కొరకు మనం సాక్ష్యం చెప్పినట్లయితే, అది ఆత్మీయమైన మనస్సు, ఆత్మను సమకూర్చాలనేట్టుగా మరి వాంఛగలిగినట్టుగా మనస్సు. అదే మనకు జీవము, సమాధానం ఇచ్చేటువంటి అటువంటి మనస్సు మనం కలిగినట్టు ప్రభు మనకు సహాయం చేయనుగా.